ఉర్గుపల్లి మరి మాధవరెడ్డి కాలనీ శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో బాలనగమ్మ ఆట గత 12 సంవత్సరాల నుంచి దుర్గామాతని నవరాత్రి ఉత్సవాలు జరపడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత కాబట్టి జై భవానీ. నేను మొగోని నేను దూరం ఎదుకుంటా అయితే కానీ ఓ దూరంకి వెళ్ళి చూపిస్తా గాయనే నీ మొగడు ఎవరైనా నువ్వు కత్తి మీద చదివిన పేరు ఎవరిదో చదివిన ఫోటో కూడా చూసి ఫోటో చూస్తే నాలుగు నెల చూస్తే ఆయన చూసినట్టే నా కత్తి ఆయన కత్తి ఒక్కటి ఉంటుంది. కాకపోతే ఇది తెలుపు ఉంటుంది అది 4 ఉంటుంది కత్తి నువ్వు నాది ఎర్రది లేదు మళ్ళీ ఆయనకి మీదంగా కింద చూస్తావు మీదంగా చూస్తావు మొత్తం నల్ల ఉంది. నువ్వు ఏమో మాట్లాడుతున్నావు నాకు చిన్నపిల్లవు ఈస్తున్నావు ఇప్పుడే వాయ్యా మహామంత్రి ఇంకో కళ్యాణం తీసుకొచ్చిన కళ్యాణం చేసుకొని వచ్చి చూసుకో తన్ను వచ్చాను మాన బావని దండం పెద్ద నేను చూడను ఆడ చూసిందే చాలు వాళ్ళు చూస్తే ఈ దిష్టి కాళ్ళట్టు ఎప్పుడు నన్నే చూస్తున్నట్టు. ఇప్పుడు నేను ఏం చేయాలి శంకుడు ఆడుకోవాలి అది గాయం దాడితే నన్ను ఆడితే ఏం చేస్తా పిల్ల ఎన్ని చేసుకొచ్చే వరకు నేను గాడ కూడా నేను చెప్పబట్టి ఏం చెప్తావా నేను. అయ్యో నాకు తెలియదు కదా నాకు శ్రీరాజు భవానీ చెప్పాలా అది కూడా నువ్వే చెప్పాలి బావ చెప్తాడు. ఆయన ఏం చెప్పొద్దు నేను చెప్తా నాకు ఆ ఓచారు మంచిగా నా దిక్కు చూస్తున్నా నువ్వు కత్తి పట్టుకో నేను మాట్లాడు మళ్ళీ ఆలు పట్టుకుంటే పెట్టేది ఎవరు కత్తి పట్టుకుంటే నన్నే పిలవాడు విరిచి ఉరుకుదాం అనుకుంటుంది. దండము ప్రాణేశ దేవుని దండముని అండజేరితి చల్లగా దీవించవయ్యవో ప్రాణేశ్వరా. మహామంత్రులారా చల్లగా వర్ధిల్లుము భామామణి. మహామంత్రులారా ఈ అమ్మాయిని మాత్రము నా కొరకు కాదు నేను వివాహం ఆడింది నా పిల్లల కొరకు. ఈ అమ్మాయిని తీసుకుపోయి మన రాజ్య మందిరంలో ఉంచండి. ఆమెకు ఏమేమి కావాలో వాళ్ళకు కావాల్సినటువంటి దాసిజనులను ఆమెకు కావాల్సినటువంటి ఏవైతే కావాలనో అవన్నీ ఆమెకు కావాల్సినటువంటి వసతులు ఉంచండి. మొగడు పిల్లల మధ్యలో ఇస్తుండ్రా మా కింద గిరి కూడా తెలియదా మొగడు పిల్ల మాట్లాడుతుంటే దండము నన్ను కరుణాదుడు మా
లగ్గం చేసి ఏమన్నా గింతలో కరెంట్ అనిపించింది ఏమో చెల్లి ఆ కరెంట్ లో పట్టుకుంటే వేస్తా కదా మా బాగా చెల్లి ఏమిటి నా బ్రతుకంత అడుగు దాసులు వెళ్ళలేదా ఏం కాలేదు జరా స్టార్టింగ్ ప్రాబ్లం జర పప్పు కొట్టాలి కాదమ్మా నేను నవ్వు వదులు నేను అత్తగారింటికి కొత్తగా అత్తగారింటికి పెళ్లి చేసుకొని వచ్చిన మరి ఈ రోజుల్లో ఎవరే గాని భర్త ముద్దు ముచ్చట ఉంటాయి ముద్దు ముచ్చటే అమ్మకి ఏర్పడతామనే చూస్తున్నా ముద్దు ముచ్చట ఇంకా ముద్దు ముచ్చట పెళ్ళమోడు ఏర్పడతారా మరి ఏం చేస్తున్నారు పక్కనే పోతారే ఎవరు కానీ సరే చూడాలి పక్కన ఉండాలి కదా నువ్వు చూసుకోరా బాగా ముద్దు నాకు చెప్తే నాకు నువ్వు నాకు నా ఇంకే వాళ్ళకి వస్తుంది నాకు నేను చెప్తున్నా నేను చెప్తారా ఇప్పుడు పగలే అయింది మధ్యాహ్నం అయి చీకటి వరకు అప్పటివరకు మొత్తం మాట్లాడితే లేకపోతే నా మా ఇంటికి నేను పోతా ఛార్జింగ్ పెట్టిస్తా అమ్మాయిని నిలవండి మా పిల్లలు ఇప్పుడు వస్తుందా రమ్మంటుందా మాడతలారా ఓమ్మా ఇగో ఇదో పుట్టది ఇగో ఇది పెద్దది ఇది నడిపిది ఇది మొత్తం ఉండదు మొత్తం ఇగో 7 బిడ్డలు ఇది గౌరా బిడ్డ ఇవే నమ్మో చిన్న పాల కొన్ని వాక్యాల కొత్త పిల్ల బెదిరిపోతుంది వాక్యాలు తెలివయి ఆమెకేదో చెప్పొచ్చుగా అయితే లోపల నీ గిత గిత ఇటు వస్తున్నట్టుంది రాజభవనంలో ఉంచండి రాజభవనం వస్తా ఆ పిల్లల్ని పరిచయం చేయండి ఆ పిల్లలు నా తల్లిని మీరు మాట్లాడుకో అమ్మ బాగున్నా నాడే అంటారా నీ చిన్నమ్మ నాది కాదుకునే నీకు జీవే చిన్ని మరి మా నాయన చూపియగా మీ నాయన ఏదో నాయన చీకట చూసుకోలేదు చూస్తాడు ఏం చేయాలి నా బతుకు తండ్రికి బిడ్డ చూపించాలి బిడ్డ పోయి తండ్రికి చూపించాలి మహామంత్రులారా ఇప్పుడే మాత్రం నా యొక్క కుమార్తెలు ఎక్కడున్నారో తొందరగా తీసుకురా నేను మాత్రము చాలా రోజులైంది ఢిల్లీకి పోక మన రైతులు సామంతులు మన ప్రజలు కప్పం కట్టినటువంటి కిస్తులు ఆ కిస్తును మనం ఢిల్లీ రాజ్యంలో కట్టడానికి బయలుదేరాలి ఢిల్లీ కట్టాలి మీరు వదిరాలు కాబట్టి ఈ యొక్క వసూలు చేసినటువంటి కిస్తీ ఏదైతే ఉందో మీరు ఢిల్లీ రాజ్యంలో కట్టాలి ఢిల్లీ రాజ్యానికి కట్టాలి మరి నువ్వు ఏమయ్యా మన వారం రోజుల క్రితం మేము ఒక పంచాయతీ వచ్చింది గిట్టాయిది పిల్లమేమో పొద్దుగా 9 గంటలకు పోతుంది 4:30కు వస్తుంది ఆ డ్యూటీ ఈడు 4 గంటలకు డ్యూటీకి పోతాడు రాత్రి 11కి వస్తాడు ఎట్టు చూడు పంచాయతీ అటు ఇటు బిడ్డ కూడా పుట్టింది కానీ బిడ్డ పుట్టాక ఏం చేస్తే ఈడాకులు కావాలని వచ్చింది నా దగ్గరికి ఎట్లా చేయాలి దీనికి అన్నాడు ఎట్లా ఏమైంది అంటే ఏం లేదు ఈయన పొద్దుగా 9 నా భార్య 9:30కు పోతుంది 4:30కు వస్తుంది నేను 4 గంటలకు తయారైతా రాత్రి 11 అయింది కానీ ఇదే పోతామని చెప్పి అంటే ఆనే మాత్రమేట నేను అన్నా తను ఇంకో దోస్తు ఉంచుకోవడం ఇంట్లో కిరాయి నాకు లేదు అంటే ఇతను ఈడాకు తీసుకున్నాను మరి నువ్వు పెళ్లి చేసుకుంది ఇప్పుడే అప్పుడే నేను ఢిల్లీకి పోతే అంటే ఇవ్వని చెప్తే ఎట్లా చేయదు రాజ్యం ఇది ఎంతవరకు ధర్మం చెప్పు మహామంత్రి రాజ్యం ముఖ్యం కానీ రాజ్యం ముఖ్యం గాని ఈ యొక్క భార్య ముఖ్యం కాదు అంతేనా భార్యను నేను లగ్నం ఆడింది నా పిల్లల కొరకే గాని నా కొరకు కాదే పిల్లలను సంపాదించడానికి వారి యొక్క సేవ చేయడానికి కానీ నాతో మరి నాకు పోతావు లగ్గం చేస్తావు చెప్పినాడమ్మా ఏమైనా పిల్లల కోసమే పాయాలని చెప్పిడా
సరే సరే ఏదైనా నా భార్య నా వద్దనే ఉంటది, నా రాజ్యభవనంలోనే ఉంటది. కానీ ఇప్పుడు మాత్రం నేను ఢిల్లీకి తక్షణమే బయలుదేరాను. ఆహా తల్లులారా, సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, భావనాగమ్మలారా, ఆయన డాడీ నాయన ఏం పని మీద మమ్మల్ని తల్లి చెప్తాను తల్లి. తరయులారయు మనము తర్లాల ఢిల్లీ మనం ఢిల్లీకి పోదాము. మీరందరూ ప్రయాణం అయ్యి తొందరగా బట్టలు ఏమిటి యొక్క అవన్నీ మహామంత్రి నా పిల్లలను మాత్రము నా వెంట ఈడ ఉంచొద్దు. ఎంతైనా ఆ అమ్మాయి కొత్తది. మా పిల్లల్ని ఇక్కడ ఉంచడం తగదేమో. నేను వాళ్ళని విడిచిపెట్టి నేను ఉండలేవు. ఉంటారా? పెన లేకుండా వచ్చి కదా పిల్లలు ఉండాలి. వాళ్ళని తీసుకొనే పోతా. తీసుకొని పోయి కప్పం కట్టి వస్తావు. అందుకే ఆ పిల్లలకు చెప్పాలి. పోదా అంటుంది డాడీ. వేడికి ఢిల్లీ పోదా అంటుంది కదా. ఢిల్లీకి ఏం పని? పని ఉందంటే అక్కని చెప్పిన ఇంటిదా మా చెల్లి. కాదు, ఢిల్లీకి ఏం పని? బిడ్డలారా, నా బంగారము, నాది ముద్దుకుందే. నీ చెప్పని చెప్పడు కొరికి డొట్టలు పోయి నీకు 30 ఏళ్ళ చేయకపోయింది నాకు. నేను 30 రోజులు నిన్న 35 ఏళ్ళ దాకా ఒకటి లేదు. నన్ను 30 రోజులు అయితే చూస్తున్నారు. ఈ వర్క్ పిల్లలైతే నేను 30 రోజులు ఉన్నప్పుడు సందే ఒక్కటే 30 రోజులు ఇంత పెద్దగా అయినా ఇచ్చా చూస్తున్నారు. అదో మావాడైతే చెయ్యి ఆయనే పెట్టుకుంటు తీరా నీ దండం పెడతా. ఓ తల్లి, ఓ అమ్మలారా, అమ్మలారా, మిమ్ము అతి ప్రేమతో నా బంగారం ఏమంటున్నావమ్మా? ఓయమ్మా, మరి నీ దగ్గర ఉండకపోతే ఎక్కడ పోతావు? మీ నాన్నగారు ఢిల్లీ పోదామంటుండు.
ఆడపిల్లలు తల్లి దగ్గరనే ఉండాలి, తండ్రి దగ్గర ఉండవద్దు. నేను నీ దగ్గరనే అనుకుంటా అమ్మా. ఏడమంటావు మాసిందారా? నాకు అప్పుడప్పుడు పాయి మరి నువ్వు కిచెన్ దూపు అవుతుంది. తిని వద్దాం బాలులారా, మీరు మీ తండ్రి గారితో వెళ్ళొద్దు. తల్లులారా చిన్ని వద్దనమేమో ప్రేముగా అయ్యో తిని వద్దనమేమో ప్రేముగాను లేవు కన్నారే. చిన్ని వద్దనమేమో ప్రేముగా అలవాట్లేదు నాకు. అయ్యో కన్నా తల్లి నువ్వు వద్ద మీరు ఉంటారంటున్నారు. నువ్వు ఢిల్లీ వేసినప్పుడు పోతా అంటున్నావు, మేము అక్కడ ఏం రారంటురా? నాయన మాకు అమ్మ ఉన్నది కదా, మేము అమ్మ వద్దనే ఉంటాము నాయన. మిత్రమా నాకు కావాల్సింది అదే. జ్ఞానం మనం కోరుకోే కదే. ఆ తల్లి ఆడపిల్ల ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు ఒకటైనా మనం తల్లి మీద ఇంత ప్రేమలున్నాయి, ఇంత భ్రమలున్నాయి అంటే అవు సుమారు మంచిగా చూసుకుంటూ మంచిగా చూస్తా. అట్లే మొత్తం అయ్యో అయ్యో నా తెలియదా అట్లయితే మంచిది. అలాగే సరే మీరన్నట్టుగానే సరే నేను అట్లాగానే పోయొస్తాను. మీరు మాత్రం పిన్ని వద్ద ఉండండి. సరే నాయన, మేము పిన్ని వద్దనే ఉంటాం గాని మాకు వస్తాలు మరి మేము కోరుకున్న వస్తువులు మాకు బొమ్మలు
అవి నాకు జాంగలు బాడీలు కోరిన వస్తువులు తెచ్చినట్టయితే తల్లి మాకు ఏమేమి కావాలనో ఎవరికి ఏమేమి కావాలనో చెప్పండి. వస్తే మాత్రం మాకొద్దు. నాకెందుకు తల్లి, మీరే నా సర్వస్వం, మీరే నా జీవము. నేను అడిగిన నువ్వు అడగ చెల్లె. నేనేమో అడుగుతున్నా, నాకు జాంగల్ కావాలి. బర్వాతలు మీరు విడివిడిగా ఎవరి కోరిక మేరికి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వస్తువులు వారు అడగండి. ఆయన ఎవరి సైజులు వాళ్ళకే దానికో కింద తోటి ఉంది, నాదో పైన తోటి ఉంది. నాకు కావాలి అట్లయితే కొట్లాడకూడదు తల్లులారా. మరి అది నన్ను మరి నాకు తెలియదు అనుకుంటా. అది నీకేం కావాలో నీకేం కావాలి. అది జాంగల్ కావాలి, పైన కావాలి. ఆ కోరు వస్తువులు మంచిగా ఈ కోరు వస్తువు అమ్మాలారా మీరు అడిగినామని. మీరు ఏదైతే కోరుకుంటాడో అది విధిగా కోరుకోండి. ఎవరి మనసులో ఏమి కావాలనో ఎవరికి ఏ వస్తువు కావాలనో నచ్చిన బొమ్మలు నేను తప్పకుండా అది ఇస్తాను తల్లి. మేము ఏడుగురం ఆడుకుంటాం కదా, ఏవైనా అడగండి నాయనా తప్పకుండా అది ఇస్తాను. సొగసు కోకలు మంచిగా సొమ్ములు రవికేరు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, బాలనాగమ్మ. తగినట్టి బొమ్మలు మిగిలదేవాలే, సొమ్ములు రవికేలు సొగసు కోకలు మంచి మాకు బట్టలు పొడుగుదానా మేము ఆడుకుంటాను కావద్దానా, నీకు బోడదానా? నాకంటే బోడ ఉంది, నాకు ఏదన్నా పెట్టిన అందం ఉంటుంది. నీకే ఉంటది, నాకు చుట్టూ ఉంది కాబట్టి చెడేసుకోవాలి. నాకు లేదు కాబట్టి నాకు చుట్టూ అది గెలవని డాడీ. నీకేం కావాలో చెప్పు తల్లి. నాకేం కావాలా, నీకేం కావాలనో చెప్పండి తెస్తాను. నువ్వు చెప్పరాదమ్మా, ఏం కావాలో చెప్పండి. నువ్వు చెప్పరాదమ్మా. నాకు మెచ్చలు గోయిలందరూ పెట్టుకుంటే ఆడి మెచ్చలు దాని మెచ్చలు దేవే. నాకు పిల్లగాడు వద్దు, మెచ్చలు అయితే సాల్ పెట్టు. ఓ తల్లులారా,
తల్లులారా మీరందరూ కొట్లాడకండి. నేనేం మీ జనని ఇదే ఈ దశబిడ్డ కొట్లాడుతుంది. నేనేం మీ తల్లి పిన్న తల్లి మీ పిన్ని. నాయన ఈ పెద్ద అక్క కూర్చోబడుతుంది నన్ను. మరి పెద్దదాన్ని కొట్టనా? నన్ను ఊరోళ్ళంతా ఆడిడు కొట్టంగలే, నేను ఒక్కది కొడతా తప్పైనా. కొట్లాడకుడు. వాళ్ళందరూ అంటుంటాడే నన్ను మెట్టెలు పెట్టుకో అంటారు. అక్క కొడుతుంది ఇక మా అక్క నువ్వు చెల్లె తెరువు ఒక తల్లి. నేను చెల్లెతారు వాడు మొగోళ్ళు తరగపోతా. మరి అందరు మొగోళ్ళు అడుగుతున్నారు, నువ్వు మెట్టెలు ఎప్పుడు పెట్టుకుంటావు పిల్ల, మెట్టెలు ఎప్పుడు పెట్టుకుంటారు అంటారు. ఓ దాసి జనులారా, ఓ అమ్మ సరే మంచిదమ్మా. వీరు కొట్లాడిన కాస్త ఓదార్చు. సరే మంచి. నాయన మేము మాత్రం ఢిల్లీ హస్తినాపురం పోయి వస్తా అంటున్నావు నాయన. మేము కోరిన మాత్రం అన్ని తీసుకొని మీరు ఏమన్నారు? పిన్ని దగ్గరనే ఉంటామన్నారు. పిన్ని మిమ్మల్ని గారాభంగా లాలిచ్చి పాలిచ్చి మీకు అయినటువంటి వస్తువులు కోనిస్తుంది. లాలిచ్చి పాలిచ్చేటప్పుడు దూపైతే పైసలా ఏది కావాలంటే అది చేసి పెడుతున్నది అంటున్నారు. అదే మరి నేను అది నాకు అప్పుడు దూపైతే పై దూపు అమ్మ జీకి చిన్నప్పుడు జీకి ఏది కావాలైనా చేసి పెడుతున్నదంటే అంతకు మించింది నాకు ఏమి కావాలి? అమ్మా నువ్వు అంతకు మించిన కోరిక నాకేమి? నువ్వు నార్మల్ మాట్లాడినట్టే మాట్లాడు. కొంచెం బావా అమ్మలారా, నాయన. సరే అమ్మ అదే తల్లిలారా, భద్రం తల్లి పోయిరా అండి నాయన. భద్రం భద్రం నాయన జాగ్రత్త తల్లులారా.